రేపే సోమవారం. రేపు సోమవారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి. వద్దన్న నాలుగు వైపుల నుండి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఖాయం. మీ జీవితంలో ఎదుర్కొంటున్న లేదా మీ జీవితంలో పడుతున్న కష్టాల నుండి ఖచ్చితంగా గట్టెక్కుతారు. మీ దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం. సోమవారం రోజున చేసే ఒక్క రూపాయి పరిహారం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని కోట్లకి అధిపతిగా మారుస్తుంది. కోటి రూపాయలతో ధనవంతులుగా మారిపోతారు. కోటికి లేనివారు కూడా కోట్లకి అధిపతిగా మారుతారు. ఎవరైనా సరే జీవితంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కోవటం చాలా సహజం. ఆర్థిక కష్టాలకు అసలైన కారణం మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఏదో ఒక దుష్టశక్తి అనేది చెడుని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ చెడు మన చుట్టూ వలయంలాగా చేరుకొని మనం ఏ పని చెయ్యాలి అనిపించదు. ఏదైనా పని బలవంతంగా చేద్దామా అంటే శ్రద్ధ ఉండదు, క్రమశిక్షణ ఉండదు. అలానే ఆ పనిని ఎలా తెలివిగా ఆలోచించి విజయాలను పొందాలో అనే అవగాహన ఉండదు. ఇలా మనం వెళ్ళే రోడ్డు అనేది ఏదో ఒక సమస్యలతో ఉంటుంది. ఆ సమస్యలకి భయపడి మనం అలానే ఆగిపోతూ ఉంటాము. ఇలా చేయటం వల్ల, జీవితంలో వెనకడుగు వేయటం వల్ల కష్టాలు అనేవి తప్పవు. అయితే ఈ కష్టాలు అనేవి లేకుండా, జీవితంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోయి అద్భుతమైనటువంటి విజయాలను సాధించాలి అంటే మర్చిపోకుండా ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి. జీవితంలో అసలు కష్టాలు అనే మాటే ఉండదు. మీరు ఊహించనంత ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా ఎదుగుతారు. అంతేకాదు, మనం కొన్నిసార్లు ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటాము. కానీ ఆ పనికి ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం అనేది లేక చాలా ఇబ్బందులకి గురి అవుతూ ఉంటాము. ఇలా రకరకాల సమస్యలు, ఇబ్బందులు అనేవి మనల్ని అనేక రకాలుగా బాధిస్తూ ఉంటాయి, పీడిస్తూ ఉంటాయి. అలా ఆ బాధల నుండి విముక్తిని పొందాలి అన్నా, కఠిన దరిద్రాలు అయినా తొలగిపోవాలి అన్నా, కటిక దరిద్రాల నుండి బయటపడి అష్ట ఐశ్వర్యాలకు అధిపతిగా మారాలి అన్నా మర్చిపోకుండా మీరు ఈ పరిహారం చేయవలసిందే. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం. సోమవారం రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ పరమశివుని కరుణ కటాక్షాలతో జీవితంలో కోరిన కోరికలు నెరవేరుతాయి. కష్టానికి చోటు అనేది ఉండదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలా పరమశివుని అనుగ్రహం, ఆజ్ఞ లేనిదే ఏదీ కూడా జరగదు. శివానుగ్రహంతోనే సకల పాపాలు హరించుకుపోతాయి. శివానుగ్రహంతోనే సకల దరిద్రాలు తొలగిపోతాయి. శివానుగ్రహంతోనే కోటీశ్వరులుగా ఎదుగుతారు. పరమశివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అడగగానే వరాలను ప్రసాదించే ఆ యొక్క పరమశివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు. ప్రజలు ఏ కష్టంలో ఉన్నా, ఆ కష్టంలో ఉన్న ప్రజలు పరమశివుణ్ణి తలచుకున్నా, పరమశివునికి అభిషేకాలు చేసిన, అర్చనలు చేసిన ఖచ్చితంగా ఆ కష్టాల నుండి బయటపడతారు. ఆ దరిద్ర బాధల నుండి విముక్తి పొందుతారు. జీవితంలో అసలు కష్టం అనే మాటే లేకుండా ఉంటారు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి. మన జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవడం చాలా సహజం. కానీ ఆ కష్టాలు అనేవి ఎదురయ్యి మళ్ళీ వెళ్ళిపోవటం కూడా సహజమే. కానీ కొంతమంది జీవితంలో మాత్రం అలా జరగదు. కష్టం అనేది రావడం వస్తుంది, కానీ వెళ్ళేది మాత్రం ఉండదు. ఆ కష్టంతోనే జీవితాన్ని గడిపివేయవలసి వస్తుంది. ఇలా ఆ కష్టం మనల్ని వదలట్లేదు. ఎన్ని పూజలు చేసినా ఆ దరిద్రం నుండి బయటపడట్లేదు. ఇంకా ఇదే దుర్భరమైన జీవితం ఉంది అనుకునేవారు ఖచ్చితంగా 41
సోమవారాలు పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి. ఎలాంటి ఫలితం ఆశించకుండా, ఎవ్వరితో చెప్పకుండా మీ బాధ ఆ పరమశివునికి మాత్రమే వినపడేలాగా 41 సోమవారాలు పంచామృతాలతో అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో నుండి సమస్యలు తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కోటీశ్వరులుగా కూడా మారుతారు. అలానే మరి ₹1 చేసే పరిహారం అనేది నిజంగా ఫలితాన్ని ఇస్తుందా అంటే తప్పకుండా ఇస్తుంది. ఎందుకంటే మనం చేసేది ధనంతో. ధనం అంటే రూపాయి అయినా ధనమే, అలానే ₹100 అయినా ధనమే. కాబట్టి డబ్బుతో మనం పరిహారాలు చేస్తున్నాము కనుక ఈ పరిహారాలకి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. డబ్బుతో పరిహారం చేయటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలా మనం ధనంతో పరిహారాలు చేయటం వల్ల ధనం దూసుకు వస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవికి కూడా చిల్లర నాణాలు అంటే చాలా ఇష్టం. అందుకే చిల్లర నాణాలతో చేసే పరిహారం ఖచ్చితంగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. మన ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది. మన ఇంట్లో సిరి సంపద వర్షం కురిసేలా చేస్తుంది. అయితే రేపు సోమవారం రోజున ₹1 ఉప్పుతో ఈ పరిహారం చేయాలి. అంటే ఉప్పు అనేది మన చుట్టూ ఉండే ఘోర పిశాచనైనా తొలగిస్తుంది. ఘోరమైన నరదృష్టి నుండైనా బయటికి తీసుకువస్తుంది. అందుకే ఉప్పుతో చేసే పరిహారాలు మన జీవితాన్నే మారుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఉప్పు చాలా పవిత్రమైనటువంటిది. ఉప్పుతో ఎన్నో రకాల దృష్టి దోషాలు, దరిద్ర బాధలు, మొండి పిశాచలు సైతం తొలగిపోతాయి. ఉప్పుతో చేసే పరిహారాలు మొండి బాకీలను కూడా తొలగిస్తాయి. ఉప్పు నిజానికి లక్ష్మీదేవితో సమానం. ఉప్పుకి లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంటుంది. కాబట్టి ఉప్పు చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. కానీ మన చుట్టూ ఉండే నెగిటివిటీని చాలా సులువుగా వితిన్ సెకండ్స్లో లాగేసుకుంటుంది. అందుకే దొడ్డుప్పుకి పరిహార శాస్త్ర ప్రకారం విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది అని తెలుపబడుతుంది. వాస్తుపరమైనటువంటి దోషాలను సైతం తొలగిస్తుంది రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పుని వేసుకొని స్నానం ఆచరించినా సరే చాలా మంచి ఫలితం కలుగుతుంది. రాళ్ల ఉప్పు పైన దీపాన్ని వెలిగించినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాదు ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసినా మంచి ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా వస్తుంది. ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఉప్పుతో చేసే అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఉప్పు ఒక్కటి కాదు, ధనం ఉప్పు రెండూ కలవటం వల్ల అంటే ₹1 మరియు దొడ్డుప్పు రెండింటినీ కలిపి చేయటం వల్ల ఈ పరిహారానికి మరింత శక్తి అనేది వస్తుంది. మరి రేపు సోమవారం రోజు ఉప్పు ₹1తో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసులో రాళ్ల ఉప్పుని తీసుకోండి. తరువాత మీ యొక్క ఎడమ చేయిలోకి, ఆడవారు చేస్తే గనక ఈ రూపాయికాయని ఎడమ చేయిలోకి తీసుకోండి. మగవారు చేస్తే గనక ఈ రూపాయికాయని కుడి చేయిలోకి తీసుకోండి. తరువాత ఆ రూపాయికాయని మీ తల చుట్టూరా తిప్పుకోండి. మనం చూస్తున్నట్లు అయితే కొన్ని శుభకార్యాలలో కూడా దృష్టి రూపంలో రూపాయికాయంతో దృష్టిని తీస్తూ ఉంటారు. అలా తీసి పక్కన పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీరు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. కనుక ఆ రూపాయికాయన్ని మీరు ఆడవారు అయితే ఎడమ చేయిలో, మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని మీ యొక్క సమస్యలను చెప్పుకోండి. మీ తల చుట్టూరా తిప్పుకొని మీ సమస్యలను చెప్పుకొని ఆ రూపాయికాయని ఉప్పు నీటిలో వేసి ఆ ఉప్పు నీటిని మీ ఇంట్లో మీ ఎక్కడైతే పూజ గది లేదా మీ ఇంట్లో బెడ్రూమ్లో కానీ ఇలా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టేసి 15